గృహ నిర్మాణాలకు అదనపు ఆర్థిక సాయం ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులకు వర్తింపు జీవో విడుదల చేసిన ప్రభుత్వం. జూన్ నాటికి 3,00,000 గృహాలు అని చెప్తూ అప్డేట్ అయితే ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ గృహ లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సాయం అందించేందుకు ఉత్తర్వులు జారీ చేసినట్లు గృహ నిర్మాణ శాఖ అయితే తెలియజేసింది. అదనపు ఆర్థిక సాయంపై జీవో జారీ చేసినట్లు వెల్లడించారు. ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు 50,000, ఎస్టీ లబ్ధిదారులకు 75,000, ఎస్టీ లబ్ధిదారులకు 75,000. అదేవిధంగా ఎస్టీలో అట్టడుగు జీవిస్తున్న వారికేమో ₹1,00,000 ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే అందిస్తున్న 1,80,000 యూనిట్ వ్యయానికి అదనంగా ఈ అదనపు ఆర్థిక సాయం అందిస్తున్నట్లయితే తెలిపారన్నమాట. పీఎంఏవై గ్రామీణ్ 1.0, పీఎం జన్మాన్ పథకాలు కింద ఇప్పటికే గృహాలు మంజూరు చేసిన లబ్ధాలకు ఈ అదనపు ఆర్థిక సాయం వర్తిస్తుందన్నారు. దీనికి తోడు ఎస్హెచ్జి సభ్యులకు మరో జీరో వడ్డీపై 35,000 అయితే అందించడం అయితే జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇక ఇసుక రవాణా ఛార్జీల కింద 15,000ను అందిస్తున్నట్లు తెలిపారు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా 2029 నాటికి అందరికి ఇల్లు అనే లక్ష్యంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు పక్కా గృహాలను నిర్మించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధంగా అయితే డబ్బులైతే పెంచిందన్నారనమాట. సో మొత్తంగా చూసుకున్నట్లయితే అధికారంలోకి వచ్చిన తర్వాత 1.20 లక్షల గృహాల నిర్మాణం పూర్తి చేస్తున్నట్లయితే చెప్పారు. మొత్తంగా ఎవరైతే ఇప్పుడు ఇల్లు కట్టుకున్నారో ప్రశాంతంగా కట్టుకోవచ్చని, ఇప్పుడు ఒక్కొక్కరికి మనకి 2.5 లక్షలు అయితే ఇస్తున్నామని చెప్పారనమాట. అయితే పీఎం జన్మన్ తదితర పథకాల కింద మరో 5 లక్షల గృహాలు కూడా రాష్ట్రంలో నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ పథకం కింద ఒక్కో యూనిట్కు 2,50,000 ఆర్థిక సాయం అయితే అందిస్తామని చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే 50,000 అయితే పెరిగిందనమాట. దాంతోపాటు 15,000 రూపాయలేమో ఇసుక రవాణాకి, 35,000 ఏమో జీరో వడ్డీ కింద గృహ రుణం కింద, అంటే మొత్తంగా ₹1,00,000 ఒక్కొక్కరికి ₹1,00,000. ఎస్టీలకి అయితే 1,50,000 అదనంగా అయితే ఇస్తున్నారన్నమాట ఇప్పుడు ఇచ్చేదానికన్నా. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.